నేతల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ తీరు మీద ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 72.33% పోలింగ్ నమోదైంది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల కౌంటింగ్కు ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే జరగబోతోంది. ఉదయం ప్రధాన పార్టీల అభ్యర్థులంతా పోలింగ్ సరళి మీద ఆరా తీశారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలన్నీ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. నేతల భవితవ్యం అంతా కూడా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. సో మొత్తంగా ఎవరి గెలుపు పైన ఎవరి ధీమా వారిదే ఉంది. ఇప్పటికే జరిగిన పోలింగ్ సరళిని బట్టి నేతలంతా కూడా ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా పోలింగ్ జరిగింది అని ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే జరగబోతోంది. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ ఎస్ఆర్ఆర్లోని స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. సో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 72.33% ఇక్కడ పోలింగ్ నమోదైంది. సో గతంతో పోలిస్తే ఒక 2% తక్కువ అయినట్టే మనకు తెలుస్తోంది. సో మొత్తంగా నేతలంతా కూడా పోలింగ్ సరళిని బట్టి తమకు ఎక్కడ అనుకూలంగా పోలింగ్ జరిగింది అని ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఎస్ఆర్ఆర్ కాలేజీ చుట్టూ 144 సెక్షన్ విధించారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో అంటే దాదాపు కరీంనగర్లో ముఖ్యంగా 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పోలింగ్ పర్సెంటేజ్ చివరిలో తమకంటే తమకే అనుకూలంగా ఉంది అని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఈ 3 పార్టీల నేతలు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే బీజేపీ కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో తన ప్రజాహిత యాత్ర పేరుతో అటు బండి సంజయ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కూడా చుట్టివేశారు. ఆ తర్వాత వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కూడా సానుభూతి అస్త్రంగా ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే టికెట్ ఆలస్యంగా ప్రకటించిన చివరిలో గట్టిగా పుంజుకున్నామని అటు కాంగ్రెస్ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా నేతల భవితవ్యం అంతా కూడా నెల రోజుల ప్రచారానికి నిన్న పోలింగ్తో తెరపడి ఉంది. సో వారి భవితవ్యం అంతా కూడా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. సో కౌంటింగ్ వరకు కూడా నేతల మధ్య ఈ ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. సో మొత్తంగా ఉదయమే 6 గంటలకి లేచి పోలింగ్ సరళిని ఎక్కడికక్కడ అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కానీ లేటు ఇటు కరీంనగర్లో కానీ నేతలంతా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి పోలింగ్ వివరాలను తెప్పించుకుంటున్నారు. కొంతమంది అంటే ఏజెంట్లతో ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి బండి సంజయ్ కూడా నేతలందరితో మాట్లాడి ఎక్కడెక్కడ అనుకూలంగా పడింది అని కూడా ఆయన వివరాలను ఆరా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం మానకొండూరు నియోజకవర్గంలో 77% పోలింగ్ అత్యధికంగా నమోదైంది. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం కొంత 60 మాత్రమే జరిగింది. సో మొత్తంగా నేతల భవితవ్యం అంతా కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో ఉంది. సో కౌంటింగ్ వరకు ఈ ఉత్కంఠ అయితే తప్పకపోవచ్చు. కొన్ని చోట్ల గెలుపు పైన బెట్టింగ్లు కూడా కాస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఇది కరీంనగర్లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. నేతల భవితవ్యం పైన నెలకొన్న టెన్షన్కు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.